ఒకప్పుడు తెలంగాణలో పల్లెలు మొలిసే అవును. తెలంగాణ ఆ పాట చాలా అవును. ఎమోషనల్‌గా ఉండేది. యెస్. యెస్. తర్వాత మొన్న మీరు ఏదైతే ఖమ్మం సంబంధించిన 'వెలుగుమట్ల'కి సంబంధించిన ఒక అవును. పాటొచ్చింది. అవును. ఆ పాట ఇంకా ఎమోషనల్. అరే! తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అదే దుస్థితి కనబడతా ఉంది అనే విధంగా కనబడతా ఉంది. ఎట్లా చెప్తారన్న ఈ వర్ణన ఎలా చూడొచ్చు? నేనొకటే చెప్పదలుచుకున్నా. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఇల్లును గూల్చిండా? హ్మ్. ఏ ఒక్క పేదవాళ్ళు ఎక్కడ ఇండ్లు కట్టుకుంటే అక్కడ వాళ్ళకు కరెంట్ ఇచ్చిండు, నీరిచ్చిండు. కాబట్టి కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను గూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటా మనల ముంచవచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన.